హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం, మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఈ కథ పేరు సన్యాసి వరం. పూర్వం గొప్ప సిద్ధులు గల ఒక సన్యాసి తన శిష్యుడితో సహా ఒక నగరానికి వచ్చాడు. ఆ నగరంలో మణిగుప్తుడనే ధనికుడు ఉండేవాడు. ఆయనకు దానకర్ణుడు అనే బిరుదు ఉండేది. సన్యాసి ఆ మణిగుప్తుడు ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళాడు. మణిగుప్తుడి ఇంటి ముందు దానం స్వీకరించడానికి వేలాది దరిద్రులు నిలబడి ఉన్నారు. మణిగుప్తుడి మనుషులు ప్రతి ఒక్కరికి డబ్బు ఇస్తున్నారు. ఆ రోజు సన్యాసి ధనవంతుడి ఆతిథ్యం స్వీకరించి ప్రయాణమై వెళ్ళిపోతూ, నీ ఆతిథ్యాన్ని మెచ్చుకున్నాను, నీ దాతృత్వం కళ్ళారా చూశాను, నీవు ఏదన్నా వరం కోరుకో ఇస్తాను, అయితే నువ్వు కోరే వరం నిష్కల్మషంగా కోరినదైతేనే నెరవేరుతుంది అని అన్నాడు. మణిగుప్తుడు వినయంగా, మహాప్రసాదం అని, నా జీవితాంతం ఇలాగే అవిరామంగా దాన ధర్మాలు చేయటానికి వీలుగా తరగని సంపద ఉండేటట్టు వరం ఇయ్యండి అన్నాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి తల ఆడించి శిష్యుడితో సహా బయలుదేరాడు. దారిలో శిష్యుడు సన్యాసిని, గురువుగారు, ఈ మణిగుప్తుడికి మీరిచ్చిన వరం దక్కేనా అని అడిగాడు. ఏమాత్రం దక్కదు అన్నాడు సన్యాసి. ఎందువల్లనో సెలవిస్తారా అన్నాడు. దానికి సన్యాసి, మణిగుప్తుడు నిష్కల్మషంగా వరం కోరదలిస్తే తన నగరంలో దరిద్రులు లేకుండా చెయ్యమని నన్ను కోరవలసింది. దాతగా తన కీర్తి, తన ధనము చిరస్థాయిగా ఉండాలన్నది నిష్కల్మషమైన కోరిక కాదు. లోకంలో చాలామంది స్వార్థపరులుగా కనిపిస్తారు, కొద్దిమంది మాత్రం మహా ఉదారులుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కూడా స్వార్థం ఉంటుందని లోకం సాధారణంగా గ్రహించదు. కాకులను కొట్టి గద్దలకు వేసిన చందాగా ప్రజలను పీడించి సంపాదించిన సొమ్ముతోనే సత్రాలు, చలివేంద్రాలు కట్టించి గొప్ప దాతలుగా పేరు తెచ్చుకునేవారు ఉంటారు. అలాంటి వారి స్వార్థం పైకి కనబడదు అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇలాంటి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ కథ యొక్క వివరణ ఏంటంటే అండి, ప్రతి వారిలోనూ స్వార్థం ఉంటుందని, స్వార్థంతో కూడిన ఏ కోరికైనా నెరవేరదని స్వామి మనకి ఈ కథలో చెప్పారండి.